ఇప్పుడు బీసీ ఉద్యమాలు మేము చేస్తామని ముందు గురికొత్తారు. తెలంగాణ ఉద్యమంలో నై తెలంగాణ అన్నోళ్ళు తర్వాత జై తెలంగాణ అన్నారు. ఆ నై తెలంగాణ అన్నోళ్ళు తర్వాత బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ అంటారు వాళ్ళను. ఎవరైతే నై తెలంగాణ అన్నారో వాళ్ళు తర్వాత బంగారు తెలంగాణ బ్యాచ్ వాళ్ళు పొద్దున్నైతే బంగారు తెలంగాణ అనుకుంటే తిరిగేది, ఎందుకంటే కేసీఆర్ దృష్టిలో పడాలని. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. సంధి దశలో ఉన్నాం బీసీ ఉద్యమాల్లో. ఇప్పుడు నై బీసీ అన్నవాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా అందరికంటే ఎక్కువగా జై బీసీ అంటారు. అంటే అసలీ నకిలీ కలిసిపోయింది. అసలు మాస్ మూమెంట్లో కిందికి పోతే బీజేపీ వాడు పాల్గొన్నాడు, కాంగ్రెస్ వాడు పాల్గొన్నాడు, టీడీపీ వాడు పాల్గొన్నాడు, కేఏ పాల్ పార్టీ కూడా పాల్గొన్నది. నేనేమంటానంటే అందరూ శాకాహారులే, మరి కోడి పిల్ల మాయమైంది, సూత్త కోడి పిల్ల కనబడట్లేదు. రాజ్యాంగ సవరణ అడగక ముందుకే వాళ్ళు వినతి పత్రాలు సమర్పించలేదు, ధర్నాలు చేయలేదు, రాస్తారోకోలు చేయలేదు, ఎక్కడ కూడా ఒక కనీసం మినిమం ఒక్క ప్రొటెస్ట్ లేకుండానే రాజ్యాంగాన్ని సవరించి మరి 4% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించిన ఈ రాజ్యాంగం ఈ ప్రభువులు నెత్తి నోరు మొత్తుకుంటే కూడా సుమారుగా 60-70 సంవత్సరాల నుంచి కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి నేటి వరకు 60 సంవత్సరాల బీసీ పోరాటంలో 60% ఉన్న బీసీలను గుర్తించడానికి ఒక్క రాజ్యాంగ సవరణ కాదు కదా, వినతి పత్రాలు తీసుకోవట్లే.